ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 11వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు గురువారం. తిథి సప్తమి సాయంత్రం 6:44 వరకు. నక్షత్రం మఖ ఉదయం 8:05 వరకు. వర్జ్యం సాయంత్రం 4:14 నుంచి 5:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 10:58 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:42 నుంచి 3:27 వరకు. అమృతకాలం ఉదయం 7:17 తిరిగి రాత్రి 2 గంటల నుంచి 3:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:29. సూర్యాస్తమయం సాయంత్రం 5:42. ఈరోజు విశేషం మార్గశిర గురువారం. ఈ రోజున తిథి వారం నక్షత్రాల కలయిక ఆధ్యాత్మికంగా లౌకికంగా విశేష ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మార్గశిర గురువారం త్రిశోష్టకాలు అని పంచాంగంలో సూచించడం వెనుక ఉన్న అంతరార్థం. ఈ రోజున ఆచరించవలసిన పూజా విధానం, దీనివల్ల కలిగే ఫలితాలను గమనిస్తే ఇది కేవలం ఒక సాధారణ రోజు మాత్రమే కాదని, పితృదేవతల అనుగ్రహం మరియు లక్ష్మీనారాయణుల కరుణను ఏకకాలంలో పొందగలిగే అరుదైన సమయమని అర్థమవుతుంది. మార్గశిర మాసం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమని, మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో స్వయంగా ప్రకటించాడు. అటువంటి పవిత్ర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. దీనికి తోడు సప్తమి మరియు త్రిశ్రోష్టకాల కలయిక ఈ రోజుకు పితృకార్యాలకు కూడా ప్రాధాన్యతనిస్తోంది. ఈ రోజున చేసే దైవ కార్యాలు, పితృతర్పణాలు, దాన ధర్మాలు అనంతమైన పుణ్యఫలాన్నిస్తాయని శాస్త్రవచనం. ఇక ఈరోజు గురువారం కావడం వల్ల మార్గశిర లక్ష్మీవార విశిష్టత కూడా తోడవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రాంతాలలో మార్గశిర మాస గురువారాలకు మార్గశిర లక్ష్మీవార వ్రతం లేదా గడపల పండుగగా ప్రత్యేక స్థానం ఉంది. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం ఎంత ముఖ్యమో మార్గశిర మాసంలో గురువారపు లక్ష్మీ పూజ కూడా అంతే శ్రేష్టమైనది. రైతులు పంటలు ఇంటికి తెచ్చే సమయం కాబట్టి ధాన్యలక్ష్మిగా అమ్మవారిని కొలుస్తారు. ఈ రోజున తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రపరచుకొని గడపలకు పసుపు కుంకుమలు రాసి బియ్యం పిండితో ముగ్గులు వేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. కలశం ప్రతిష్ఠించి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, ముఖ్యంగా పాయసం, పూర్ణాలు లేదా పులిహోర సమర్పిస్తారు. ఈరోజు సప్తమి తిథి కూడా ఉండడం వల్ల సూర్యారాధన చేయడం కూడా ఆరోగ్యప్రదమని చెబుతారు. సప్తమి తిథి సూర్యునికి అధిష్టాన తిథి కాబట్టి ఈరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేసి ఆదిత్య హృదయం పఠించడం వల్ల శారీరక రుగ్మతలు, ముఖ్యంగా నేత్ర సంబంధిత చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. విష్ణువు మాసం, గురువు వారం, సూర్యుని తిథి మరియు పితృదేవతల కాలం, ఇలా 4 శక్తుల అనుగ్రహం పొందే అద్భుతమైన రోజు ఇది. ఈరోజు ఆచరించవలసిన పూజా విధానం గురించి వివరంగా పరిశీలిస్తే, ఉదయం స్నానాధికాలు ముగించుకున్న తరువాత ముందుగా పూజామందిరంలో దీపారాధన చేయాలి. గురువారం కాబట్టి పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం. శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి పటాలకు లేదా విగ్రహాలకు తులసి దళాలు, తామర పువ్వులు లేదా అందుబాటులో ఉన్న సుగంధ పుష్పాలతో అర్చన చేయాలి. విష్ణు సహస్రనామం పారాయణం ఈరోజు అత్యంత విశేషమైన ఫలితాన్నిస్తుంది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని లేదా ఓం శ్రీ మహాలక్ష్మై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. త్రిశ్రోష్టక సందర్భం కాబట్టి మధ్యాహ్న సమయంలో కాకులకు లేదా గోవులకు ఆహారం తినిపించడం మంచిది. ఇది పితృదేవతలకు అందుతుందని నమ్మకం. వీలైతే పేదవారికి లేదా బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయడం వల్ల పితృ రుణం తీరుతుంది. సాయంకాలం సమయంలో తులసి కోట దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం వల్ల ఇంట్లోని దారిద్ర్య బాధలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పూజల వల్ల కలిగే ఫలితాలు చాలా విస్తృతమైనవి. మార్గశిర మాసంలో అందున గురువారం నాడు చేసే లక్ష్మీ పూజ వల్ల ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తగ్గుముఖం పడతాయి. ఇంట్లో ధనధాన్యాలకు లోటుండదు. వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. సప్తమి తిథి ప్రభావంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. త్రిశ్రోష్టక పితృ ఆరాధన వల్ల వంశంలోని దోషాలు తొలగి వివాహ ప్రయత్నాల్లో ఉన్న ఆటంకాలు వైతొలుగుతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందనేది ఒక బలమైన నమ్మకం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ రోజున లక్ష్మీనారాయణులను పూజించి పెద్దలను స్మరించుకుంటారో వారి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. విద్యార్థులకు జ్ఞాన వృద్ధి, ఏకాగ్రత పెరుగుతాయి.
గురుబలం తోడవడం వల్ల నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. ఏ కార్యం తలపెట్టినా అందులో విజయం చేకూరుతుంది. చివరిగా ఈరోజు కేవలం పూజలకే పరిమితం కాకుండా సత్ప్రవర్తనతో మెలగడం కూడా ముఖ్యం. పరుష వచనాలు మాట్లాడడం, ఇతరులను నిందించడం వంటివి చేయకూడదు. వీలైనంత వరకు సాత్విక ఆహారాన్నే తీసుకోవాలి. మార్గశిర మాసం గీతా జయంతి మాసం కూడా కాబట్టి ఈరోజు భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను చదవడం లేదా వినడం వల్ల మనసుకు ధైర్యం, ప్రశాంతత చేకూరుతాయి. ఈ విధమైన ఆచరణ వల్ల ఇహంలో సుఖాలు, పరంలో మోక్షం లభిస్తాయని పెద్దల మాట. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చే ఈ మార్గశిర బహుళ సప్తమి లౌకిక బాధ్యతలను నెరవేరుస్తూనే ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడానికి ఒక చక్కటి అవకాశంగా భావించవచ్చు. ఈ రోజున చేసిన చిన్నపాటి దైవ కార్యమైన 10 ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ శక్తి కొలది భగవంతుణ్ణి ఆరాధించి తోటి వారికి సహాయపడడం వల్ల ఈ రోజు విశిష్టతను సార్థకం చేసుకోవాలి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు అవాంతరాలు తొలగిపోతాయి. ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి ఊరట చెందుతారు. మీ ఆలోచనలు ఎదుటి వారికి ఉపయోగపడతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. శుభం జరుగుతుంది. ఏకాగ్రతలో లోపం లేకుండా చూసుకోండి. మనసులోని కోరిక నెరవేరుతుంది. ఖర్చు అధికమవుతుంది. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. మిత్రుల సూచనలు పాటించండి. ఒక పనిలో లాభపడతారు. శుభవార్తను వింటారు. కొందరు సమయానికి సహకరిస్తారు. కీలక పనుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఖర్చులు అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహంగా ఉంటుంది. విదేశీ విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పురోగమిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల ఆశలు ఫలించే సమయం. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రణాళికల ద్వారా కోరుకున్న విజయాలకు దగ్గరవుతారు. అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబం నుంచి పూర్తి మద్దతు పొందుతారు. మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబ ఫంక్షన్లో బిజీగా ఉండవచ్చు. ప్రయాణాలకు చాలా అనుకూలమైన రోజు. మీరు ఒక యాత్రకు వెళ్ళవచ్చు. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలను తీసుకుంటారు. విజయం చేకూరుతుంది. మొహమాటం వల్ల కాలం వృధా అవుతుంది. ఆగిన పనులను పూర్తి చేస్తారు. నూతన బంధాలు ఏర్పడతాయి. ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. అనుకున్న ప్రణాళికలను మార్చవద్దు. విజయ అవకాశాలు మెరుగుపరుచుకుంటారు. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. వ్యవహారాలు ముందుకు సాగుతాయి. సోదరులు, మిత్రులతో విరోధాలు తొలగిపోతాయి. చాకచక్యంగా ఓర్పుతో ముందడుగు వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితిలో కాస్త పెరుగుదల కనిపించిన రుణాలు తప్పవు. కోర్టు కేసులకు హాజరవుతారు. మీకు అనుకూలంగా తీర్పు రావచ్చు. ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఒక సమాచారంతో కాస్త ఊరట చెందుతారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు మీద పడవచ్చు. రాజకీయ వర్గాల కృషి ఫలిస్తుంది. మీ రంగాల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. అనేక శుభయోగాలు ఉన్నాయి. పదునైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధనలాభం సూచితం. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. మీరు మీ పని మధ్య సమతుల్యతను పాటిస్తారు. మీరు శక్తివంతంగా ఉంటారు. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా ప్రయాణించడానికి ప్లాన్ చేస్తారు. మీ కృషికి తగిన ఫలితం పొందుతారు. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఆటంకాలు తొలగుతాయి. శక్తి వంచన లేకుండా పనులు ప్రారంభించాలి. చివరికి విజయం లభిస్తుంది. ఇది పరీక్షా కాలం. కొన్ని విషయాల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనట్లుగా ఉంటుంది. ఆత్మీయుల సలహాతో సమస్యలు పరిష్కారం అవుతాయి. అధిక వ్యయం సూచిస్తుంది. ఖర్చులు తగ్గించే ప్లాన్ చేసుకోవాలి. అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. ఆవేశానికి పోకుండా ఉండాల్సి ఉంటుంది. అందరినీ కలుపుకొని వెళ్లడం వలన సమస్యలు నివారించబడతాయి. ప్రయాణాల విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు తొలగి ముందుకు సాగుతారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. సంఘంలో గౌరవం విశేషంగా పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొన్ని విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఉన్నత స్థితి దక్కవచ్చు. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల సహకారం అందుతుంది. కీలక విషయాల్లో అప్రమత్తత అవసరం. సూర్య భగవానుడి అనుగ్రహం మీపై ఉంటుంది.
పిల్లల బాధ్యత నెరవేరుస్తారు. మీరు జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. మీరు పనిపై దృష్టి సారిస్తారు. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. నవగ్రహ ధ్యానం శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రతిభకు తగిన ప్రశంసలు అందుకుంటారు. కృషికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. అభిష్టాలు సిద్ధిస్తాయి. అనుకున్నది దక్కుతుంది. అవాంతరాలను సునాయాసంగా దాటుతారు. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. క్రమంగా విజయాలు లభిస్తాయి. శక్తి వంచన లేకుండా పనిచేయండి. బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. గుర్తింపు, గౌరవం లభిస్తాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శుభ సమయం. ఆత్మీయుల సలహాతో ముందుకు వెళ్తారు. కుటుంబంతో సుఖ సంతోషాలు నెలకొంటాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో ఊహించని పురోగతి కనిపిస్తుంది. సోదరులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆరోగ్యం కుదుటపడి ఊరట లభిస్తుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమై సహాయపడతారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామిక వర్గాల యత్నాలు అనుకూలిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొని పోతే మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బద్ధకాన్ని వీడండి. ఆరోగ్యం జాగ్రత్త. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు బంధువులతో సంతోషంగా గడుపుతారు. నమ్మకం గెలిపిస్తుంది. సంతృప్తినిచ్చే విధంగా ఫలితాలు ఉంటాయి. తగినంత శ్రమ అవసరం. విఘ్నాలను అధిగమిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. స్వస్థాన ప్రాప్తి ఉంది. సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. శత్రు దోషం తొలగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. భూ, గృహ, వాహన యోగాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. మిత్రులతో సఖ్యత ఏర్పడి ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. పలుకుబడి, హోదాలలో ఉన్న వారి పరిచయాలు ఏర్పడతాయి. కాంట్రాక్టర్లకు అనుకూలమైన కాలం. వ్యాపారాలలో పెట్టుబడులకు తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో వివాదాల నుంచి గట్టెక్కుతారు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో అనుకూలత ఉంది. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబం నుంచి మీరు పూర్తి మద్దతు పొందుతారు. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. కుటుంబ కార్యక్రమాలలో బిజీగా ఉంటారు. లావాదేవీలు చేయవద్దు. ఈరోజు మీ కష్టానికి తగిన ఫలితం అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు ఉంటుంది. సూర్యారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు ఆటంకాలు ఎదురైన పెద్దల సహకారంతో వాటిని పూర్తి చేస్తారు. గట్టి ప్రయత్నం చేస్తే కానీ పనులు పూర్తి కావు. పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. ధన లాభం ఉంది. అధిక వ్యయం అవుతుంది. ఆటంకపరిచేవారు ఉంటారు. ఆవేశం పనికిరాదు. బుద్ధి బలంతో సమాధానం చెప్పండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఒక మేలు జరుగుతుంది. అనుకున్న ఫలితాలు రావడానికి అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది. కీలక నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళ్లడంలో తడబడతారు. ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కొత్త రుణాల వేటలో నిమగ్నమవుతారు. పనులు సానుకూలంగా సాగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో విరోధాలు తొలగిపోతాయి. ఇతరులకు హామీలపై తొందరపాటు వద్దు. మీరు తీసుకునే నిర్ణయాలపై వ్యతిరేకత ఎదురై కలత చెందుతారు. ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి ముందుకు సాగండి. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలను పరిస్థితుల ప్రభావంతో మందకొడిగా సాగుతారు. పారిశ్రామిక వర్గాల శ్రమ కొంతవరకు ఫలిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. తమ వ్యాపారంలో పురోగతిని అనుభూతి చెందుతారు. సూర్యుడి కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి. మీరు చేసే పనులను ఆలోచనాత్మకంగా చేయండి. వ్యాపారులు నిర్లక్ష్యంగా ఉంటే సరైన ప్రణాళిక వేసుకోండి. అనవసరమైన హడావుడికి దూరంగా ఉండండి. విష్ణు ఆరాధన శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు మానసికంగా దృఢంగా ముందుకు వెళ్తారు. అదృష్టం కలిసి వస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వహించి మన్ననలు పొందుతారు. సాహసోపేతమైన నిర్ణయం వల్ల ఆపదలు తొలగుతాయి. సంఘంలో పేరు సంపాదిస్తారు. ఉత్సాహంగా ఉంటారు. 10 మందికి సహాయపడతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మొదట్లో ఉన్న హుషారు క్రమేపీ తగ్గుతుంది. ముఖ్యమైన పనులు హఠాత్తుగా వాయిదా వేస్తారు.
ఆర్థిక వ్యవహారాలు కొంతవరకు పర్వాలేదు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తుల వివాదాలు తగ్గుతాయి. వ్యాపారాలలో భాగస్వాములతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తగ్గుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు లభిస్తాయి. కళారంగం వారికి అనుకూలంగా ఉంటుంది. కళాకారులు అందిన అవకాశాలు దక్కించుకుంటారు. శుభప్రద యోగాలు ఉన్నాయి. మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరపు విషయాల గురించి అతిగా ఆలోచించకండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. మీ ప్రయాణానికి అవకాశాలు ఉన్నాయి. విద్య, జ్ఞానానికి సంబంధించిన రంగంలో విజయం సాధిస్తారు. అదృష్టం మీకు కలిసి వస్తుంది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు మానసిక బలం తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది. విజయం లభిస్తుంది. ఒక పని పూర్తయిన తర్వాతే మరో పనిని ప్రారంభించండి. చంచలత్వం వల్ల అపార నష్టం వచ్చే ప్రమాదం ఉంది. ఆర్థికంగా ఎదుగుతారు. ఒక విషయంలో ఫలితం దగ్గర దాకా వచ్చిపోయే అవకాశం ఉంది. ప్రయత్నం బలంగా ఉంటే ఫలితం మీకే అనుకూలిస్తుంది. గృహ లాభం సూచితం. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుని శుభ ఫలితాలు పొందుతారు. ఇబ్బందులు తగ్గుతాయి. మొదట్లో ఉన్న హుషారు క్రమేపీ తగ్గుతుంది. ముఖ్యమైన పనులు హఠాత్తుగా వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఒక సమాచారం కొంత ఆందోళన కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తుల వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. వ్యాపారాలలో భాగస్వాములతో విభేదాలు తలెత్తవచ్చు. దయచేసి జాగ్రత్త వహించండి. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు పెరుగుతాయి. కళారంగం వారికి కొన్ని చిక్కులు తప్పవు. మనసు పెట్టి చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ధనయోగం సూచితం. ఆరోగ్యం సహకరిస్తుంది. సకాలంలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. మీరు మీ ప్రేమికుడితో కలిసి ఎక్కడికైనా వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటారు. స్నేహితులను కలుస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యాలు సిద్ధిస్తాయి. బుద్ధి బలంతో ఆపదలు తొలగుతాయి. ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండాలి. పోయినవి తిరిగి దక్కుతాయి. వ్యతిరేకతలు తగ్గుతాయి. శత్రువులు మిత్రులవుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలు అందుకుంటారు. ధనయోగం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త. ఒకే మాట మీద ముందుకు సాగండి. శాంతి లభిస్తుంది. శుభకాలం. చేపట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వీరికి అన్ని విజయాలే చేకూరుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు యోగించే కాలం. పలుకుబడి పెరుగుతుంది. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంట బయట మీకు ఎదురుండదు. పరిస్థితులు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణలో ముందుకు సాగుతారు. కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కుతుంది. పారిశ్రామిక వర్గాలకు సంతోషదాయకమైన సమాచారం రావచ్చు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమం. మీ ఆసక్తి తగ్గుతుంది. శాంతియుత వైవాహిక జీవితాన్ని కోరుకుంటే మీ వైఖరి, వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. గృహోపకరణాల పెరుగుదల ఉంటుంది. ఇష్టదైవ స్మరణ మేలైన జీవితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. రావాల్సిన సొమ్ము కూడా అందుతుంది. దైవ బలంతో పని పూర్తవుతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. ప్రశంసలు పొందుతారు. తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. మీరు ఊహిస్తున్నదే జరుగుతుంది. మంచిని ఎక్కువగా కోరుకోండి. ఉద్యోగ వ్యాపారాల్లో తగినంత సహకారం అందుతుంది. ద్వేషించిన వారే ప్రేమిస్తారు. శుభవార్తను వింటారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. బాధ్యతలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తారు. కొత్త వ్యూహాలు, ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగుతారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొన్ని వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. వివాహ, ఉద్యోగ యత్నాలు సానుకూలంగా సాగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అధిక లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. రాజకీయ వర్గాలకు నూతన పదవులు దక్కే అవకాశం గోచరిస్తోంది. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. మీ ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. మీరు ఒక లేఖ లేదా ముఖ్యమైన సందేశాన్ని అందుకునే అవకాశం ఉంది. క్రయ విక్రయాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఒక ప్రణాళికపై పని ప్రారంభించడానికి, ప్రయాణించడానికి ఈరోజు శుభదినం.
ఈరోజు కంటికి సంబంధించి ఇబ్బంది పడతారు. అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది. విష్ణు స్మరణ మంచి చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్యాన్ని చేరుతారు. సునాయాసంగా విజయం లభిస్తుంది. దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి. విఘ్నాలు ఉంటాయి. సమయానుకూలంగా మాట్లాడండి. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ చర్చించవద్దు. నిందలు మోపేవారుంటారు. ధైర్యంగా పనులు పూర్తి చేయండి. ఆటంకాలు వాటంతటవే తొలగిపోతాయి. చేపట్టిన పనుల్లో అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. సమయానికి అనుకూలంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. కొందరి ప్రవర్తన బాధను కలిగిస్తుంది. ఏ పని చేపట్టినా ముందుకు సాగక నిరాశ చెందుతారు. కానీ ప్రయత్నం ఆపకండి. సోదరులతో అకారణంగా విరోధాలు నెలకొనవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. నిరుద్యోగుల కృషి కొంతమేర ఫలిస్తుంది. నిర్ణయాలు వాయిదా వేయడం ఉత్తమం. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు, విజయసిద్ధి ఉంది. ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తని వింటారు. ఆర్థిక విషయాలలో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఏ పనిలోనైనా గొప్ప ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో తక్కువ కృషి నుంచి మంచి లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ఒక సంఘటన మనసుకు సంతోషాన్ని ఇస్తుంది. గణపతి ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు రాశి వారికి అద్భుతమైన కార్యసిద్ధి సొంతమవుతుంది. ప్రశాంత జీవితం ఏర్పడుతుంది. ఇంట బయట ఉత్సాహంగా ఉంటారు. అన్నింటా మీదే విజయం అన్నట్లుగా కాలం సాగుతుంది. అభివృద్ధికి సంబంధించిన వార్తను వింటారు. అధికారుల అండ లభిస్తుంది. ధనపరంగా కలిసి వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. లక్ష్యం మీద దృష్టి నిలపండి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కూడా ఒత్తిళ్లు రావచ్చు. అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మనోధైర్యం, మంచితనంతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులకు క్రమేపీ కొంత అనుకూల స్థితి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారినా అవసరాలకు కొంత సొమ్ము అందుకుంటారు. నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో శ్రమపడాలి. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. కళారంగం వారికి వివాదాలు, లేనిపోని సమస్యలు తప్పవు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైన పని పూర్తి చేయడం వల్ల మీరు అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. మీ సామర్థ్యం పెరుగుతుంది. వ్యక్తిగతంగా మీరు పురోగతిని సాధిస్తారు. మీరు కుటుంబ వివాదాల నుంచి స్వేచ్ఛను పొందుతారు. లక్ష్మీదేవిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.